మాకు ఇక్కడ మంచి మంచి పనసకాయలు కనిపించాయి. అవి చూడగానే మేము టెంప్ట్ అయిపోయాము. చూడండి, అక్కడ ఉన్న పనసకాయలు అన్నిటిలో ది బెస్ట్ పెద్ద పనసకాయ అనమాట. ఉంటుంది ఒక 25 kgs. అది సెలెక్ట్ చేసుకున్నాము. అయితే దాని రేట్ ఎంతో మీరు చెప్పాలి, మీరు గెస్ట్ చేయాలి. మీరు రేట్ ఎంతో చెప్తే ఒక గిఫ్ట్ ఉంటుంది మీకు. అదేంటంటే పనసపిక్కల గిఫ్ట్. పనసకాయతో మేము కూడా ఏదైనా వెరైటీ చేసి మీకు ఆ రెసిపీ చూపిస్తాం అనమాట. అదే గిఫ్ట్. ఇక్కడ చూడండి, మామూలుగా లేదు మా బేరం అయితే. ఫైనల్లీ మేము ఆటోలో అయితే పెట్టాము, ఒక కాయ తీసుకున్నాం. అట్లా ఏ కాయ మేము సెలెక్ట్ చేసుకున్నామో మీరు గెస్ట్ చేయండి, అది ఎంత ఉంటుంది ఏంటి అని. నువ్వు చెప్పేసినావు కదా 25 kgs ఎంత ఉంటుందని చెప్పేస్తారు మళ్ళీ. అమ్మో, అసలు చూడడానికి ఎంత బాగుందో తెలుసా, కలర్ఫుల్గా ఉంది. అది కోసాక ఎట్లుంటుందో, కోసేటప్పుడు వీడియో తీస్తాం. ఫుల్ ఎంజాయ్ చేయండి మీరు అందరూ, సరేనా? ఇంకా అక్కడ చూసారా మామిడికాయలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వెళ్తుంటే మామిడి పళ్ళు ఫుల్ మామిడి పళ్ళు ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, జాక్ ఫ్రూట్స్. ఇంత పెద్ద కాయ ఏంటి పనస తొనలు సేల్ చేసే వాడి దగ్గర కూడా లేదు. వాడి దగ్గర కూడా బుడ్డ కాయలే ఉన్నాయి, మా దగ్గర ఉన్నంత కాయ లేదమ్మా. ఇక్కడ మేము మామూలుగా ఎంజాయ్ చేయము. ఇప్పుడు ఆ కాయ కొయ్యడానికి రెడీగా ఉన్నాం మేము. చూద్దాం ఎప్పటికి వస్తుంది ఆ వీడియో. అయితే 3 రోజులు పడుతుంది మాగడానికి, పండాలి కదా. అది పండాలంట, కొంచెం గట్టిగా ఉంది అది. పండడానికి ఒక 3-4 days పడుతుందంట. సో ఫైనలీ తీసాం కాయని. కానీ ఎంతమంది తినాలో అర్థం కాల, ఎంతమంది తింటే అయిపోతుందో. మళ్ళీ ఒకటి మాట్లాడుకున్నాం, ఏందో తెలుసా, అందరం ఒక్కొక్క ప్లేట్కి ఇన్ని అని ఎంచి పెట్టుకొని ఇదేంది కాంపిటీషన్ పెట్టుకోవాలంట తినే దాంట్లో. వాడు ఆటో అబ్బాయి దాన్ని మొయ్యలేమని అర్థమైపోయి ఆటోనే వెనక్కి తీసుకొచ్చాడు. అట్లా పెట్టుకొని ఇంక మళ్ళీ ఏదన్నా కడుపులో తేడా చేస్తే ఉంటుంది మనకి ఇంకా అని నవ్వుకున్నాం అనమాట బాగా. అయ్యో అయ్యో, ఈ మామిడికాయలు ఏంటి అమ్ములు? అవి గద్ద మామిడికాయలని పచ్చడికాయలు. పచ్చడి కోసం అవి చాలా పెద్ద కాయలు ఉంటాయి, ముట్టితో పాటు. కాకపోతే అది మెత్తగా అయిపోతుంది, ఊరగాయ బాగా ఉండదు ఫ్రెష్ గా. కొన్ని రోజులకి మెత్తగా అయిపోతుంది. ఇంకా అటు సైడ్ చిన్న పనసకాయలు కూడా ఉన్నాయి, అవి పండు అనుకుంటా కదా. పండ్లు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంట్లో కాయ ఉంది ఒకటి, అయినా మళ్ళీ ఇంకొక కాయ తీసుకున్నాం. అది మసాలా.